సార్ ఇప్పుడు 'జానీ మాస్టర్' క్యారెక్టర్ పైన కూడా మచ్చ పడిపోయింది. అంటే 'జానీ మాస్టర్' అలాంటి వాడు, 'జానీ మాస్టర్' ఇలాంటి వాడు అని చెప్పేసి చర్చలైతే మొదలుపెట్టేసారు. అంటే మీరు చూసిన, మీకు తెలిసిన 'జానీ మాస్టర్' వ్యక్తిగతంగా ఎలా ఉండేవాడు? వ్యక్తిగతంగా నేను నమ్మట్లేదమ్మా. అందుకనే ఇంత గట్టిగా నమ్మట్లా. వ్యక్తిగతంగా ఆయన ప్రొఫెషనల్, పక్కా ప్రొఫెషనల్. ప్రొఫెషనల్‌గా చక్కటి వృత్తి మీద గౌరవం, వృత్తి మీద ధర్మం పాటించేవాడు. కనుక ఇలా ఇయన్నీ ఆయనకి కోరుకుంటే ఇంత రేపులు, గీపులు చేయాల్సిన అవసరం లేదు కదా! ఆయన కోరుకుంటే ఆయన దగ్గర డాన్సర్స్, నంబర్ 1 డాన్సర్స్, బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ ఉన్న డాన్సర్స్ ఉన్నారు. కనుక ఆ అమ్మాయి ఈ ఈ అమ్మాయి దొరికిందంటే ఎగబడాల్సిన అవసరం లేదు. ఒక ఆయన అంత చీప్‌గా బిహేవ్ చెయ్యడు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళాడు. ఒక స్థాయికి వెళ్ళినాక చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక స్థాయికొచ్చాడు. స్థాయికొచ్చిన డాన్స్ మాస్టరు తన స్థాయిని చెడగొట్టు, తన పేరుని చెడగొట్టు ఇలా చిల్లర పనులు చేయడు. ఆ అమ్మాయి ఏదో ఆశించి భంగపడింది. ఆ కసి, ఆ కక్ష తీర్చుకోవడానికి ఇక బుర్ర జరుగుతుందని నా అనుమానం. నేను అది బలగుద్ది చెప్పలా, అనుమానం. అది తేలాలి, కోర్టులో తేలాలి. మనం తొందరపడి ఆయన క్యారెక్టర్ తెలుసు కనుక అలాంటోడు కాదు, అలాంటి చిల్లరోడు కాదు, అలాంటి చీప్ ఫెలో కాదు, అంతవరకు చెప్పగలను. ఒకటి జరిగిందా లేదా కోర్టులో తేల్చాలి. కానీ 2015లో కూడా 'జానీ మాస్టర్' ఒక కాలేజీ అమ్మాయిని హరాస్ చేసిన విషయంలో ఆయనకు 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. ఇప్పుడు దాన్ని కూడా తెరపైకి తెచ్చి మనోడు ఇలాంటి వాడు ముందు నుంచే ఇటువంటి వేషాలన్నీ వేస్తున్నాడు అని అంటున్నారు సార్. మీరేం చెప్తారు? మొదలెట్టినాక ఇవన్నీ అది ఆ కేసు ఎందుకు కేసు కొట్టేశారు? మరి ఆ కేసు తర్వాత ఎందుకు కొట్టేశారు? జైలుకి వేయటం ఈజీ అమ్మా. జైలుకి ఏముంది, ఒక ఎఫ్ఐఆర్ టప్పని తీసుకెళ్ళి ముందు పోలీసులు ఈ మధ్య అసలు 41 నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ప్రభుత్వంతో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తీసుకెళ్ళిపోయి వేసేసినాక తర్వాత నువ్వు నిజం నిరూపించుకునేది కోర్టులో చేరినాక చాలా అప్పటికి నువ్వు నిజం తెరిచి నువ్వు నిర్దోషం తేలేటప్పటికి నీ బదనాం అవ్వాల్సింది అయిపోద్ది. ఇప్పుడు చట్టాన్ని అలాగే వాడుతున్నారు. బదనాం అయిపోయాల్సి అయిపోద్ది. ఇప్పుడు రేపు జానీ మాస్టర్ ఈ కోర్టు అంతా తేలేడు. ఇప్పుడు ఈ లోపల అయిపోయింది కదా, జానీ మాస్టర్ ఇలాంటోడు మీడియాలో వ్యవస్థకి వెళ్ళిపోతుంది కదా. రేపు అంత తేలి తప్పేం లేదు, అతను తప్పులేదు. ఈ అమ్మాయి బోగస్, ఈ అమ్మాయి బ్లాక్మెయిలింగు, ఆధారం లేకుండా చేస్తుంది, కేవలం తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమని తేలింది అనుకో. అప్పుడు ఎన్ని మాట్లాడిన వాళ్ళందరూ మేము తప్పు మాట్లాడడం, మమ్మల్ని క్షమించండి, జానీ గారిని గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు అంటారా? అన్నారు కదా. అయిపోయిన పేరు రిపేర్ అవ్వాల్సి, అది దరిద్రం. చట్టాన్ని అలా వాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్కి బుక్ చేశారు. రేపు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వేసి 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినా చేయొచ్చు. వాళ్ళు అనుకుంటే, తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే చేసేస్తారు. తర్వాత తేలుతుంది. ఎప్పుడో తేలినప్పుడు ముందు బదనాం అయిపోద్ది. ఈ అమ్మాయి ఉద్దేశం అతన్ని బదనాం చేయటానిక, నిజంగా జరిగిద్దా? నిజంగా జరిగితే 4 ఏళ్ళుగా ఊరుకుని ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది? తను, నా ఉద్దేశం అమ్మాయి పెరగాలనుకుంది, పెరగటానికి ఈయన సహకరించలేదా? ఆయన చీఫ్ అవ్వాలనుకుంది అమ్మాయి, చీఫ్ మాస్టర్ అవడానికి ఈయన సహకరించలేదా? ఏమేమి ఉన్నాయో ప్రొఫెషనల్గా అనేక కారణాలు ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం రావడానికి. ఆయన అసిస్టెంట్గా పనిచేసింది కనుక చూద్దాం. ఇప్పుడు కోర్టు తెలుస్తుంది కదా. ఈ లోపల నేను మాత్రం ఆ అమ్మాయి కరెక్టు, ఈ తప్పు అనేది మాట్లాడను. ఇద్దరిలో ఎవరు తప్పు చట్టం తెలుస్తుంది. ఓకే సార్, ఫైనల్గా ఎప్పుడైతే జానీ మాస్టర్ గారికి కొంత దెబ్బ అయితే పడింది, అంటే జనసేన నుంచి కూడా అంటే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ కూడా మీటింగ్ పెట్టారంటే కదా, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? మరి జనసేన నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కనుక ప్రతి యూనియన్లోనూ రూల్ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సస్పెన్షన్లో పెడతారు. ఎఫ్ఐఆర్ ప్రూవ్ అయితే టోటల్గా డిస్క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కనుక సస్పెన్షన్లో పెట్టచ్చు. సస్పెన్షన్ ఆయన అదేదో తేలిదాకా షూటింగ్లు చేయకూడదని ఏదో పెట్టచ్చు. అలాంటి పెట్టచ్చు. అలా పెడతారా లేదో చూడాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనే దాంట్లో సాక్ష్యాధారాలు ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేశారంటే అప్పుడు వాడు సస్పెండ్ చేయొచ్చు. అరెస్ట్ కూడా చేయకుండా సస్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే హేమాది కూడా మొన్న ఆ అమ్మాయి డ్రగ్స్లో దొరికిందన్నారు, ఆరోపణలు వచ్చింది, సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి నెగిటివ్ వచ్చిందనక రివోక్ చేశారు. అట్లా ఆయన సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ చేసి తర్వాత తేలినాక రివోక్ చేయొచ్చు. నిజంగా శిక్షార్హుడైతే
అప్పుడు డిస్మిస్ మెంబర్షిప్ తీసి పారేస్తారు అనుకో. సో ఈ చట్టం మన రూల్స్ అయ్యి కనుక మీటింగ్ పెట్టారు వాళ్ళు. ఆటోమేటిక్గా మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని చూడలేరు కదా. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఒట్టి ఆరోపణలు అయితే ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళింది కనుక చేశారు అన్నారు అనుకో, ఇమ్మీడియట్గా అయ్యో పాపం అనేస్తాం. ఆడపిల్ల అనగానే ఆడపిల్ల బయటకు చెప్తుందా అండి అంత పచ్చిగా అని మనం ఒక సెంటిమెంట్ ఇస్తాము. ఇలాంటి అట్మాస్ఫియర్ని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు కక్ష సాధింపు చర్యలు, లేదా వాళ్ళ మీద ఎప్పుడో ఏదో ఉన్న కోపం, తనకు అవకాశం ఇవ్వలేదని కోపం, అవకాశాలు ఇవ్వలేదు కనుక ఆ కోపాన్ని పెట్టుకుని దాన్ని ఇట్లాగూ అవకాశం ఉంది కనుక ఇట్లా మాట్లాడటం అనేది అలాగే అనిపిస్తుంది నాకు. దాంట్లో ఏ మాత్రం ఎక్కడ కూడా నిజమైన ఇది కనపడలేదు. జానీ మాస్టర్ కెరీర్ చూస్తే అతను నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డు తెచ్చుకుని ఒక ప్రొఫెషనల్. ఆయన షూటింగ్ టైంలో కూడా చాలా కాన్సన్ట్రేట్గా వర్క్ మీద ఉంటాడు. ప్రొఫెషనల్, పక్కా ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్. ఆయన గాలిగా జోకులు వేస్తూ సీరియల్ అవుతూ సాంగులు చేయటం కాదు, పర్ఫెక్ట్ టెక్నీషియన్గా పనిచేస్తాడు. సో ఆయన ఇలాంటి చిల్లర వేషాలు వేస్తాడనే దానికి ఆధారాలు లేవు. గతంలో ఎక్కడైనా ఉంటే ఆడెవడెవడో రాస్తాడు, ఆయన వ్యాను కనపడితే చాలు, క్యారవాన్ కనపడితే ఇది వీడి లైట్ పట్టినట్టే. ఈ పిచ్చి పిచ్చి బాగుళ్ళు, పిచ్చి పిచ్చి నేను అనేది అంటే విషయం ఆ అమ్మాయి తప్ప ఒప్ప జానీ మాస్టర్ తప్ప విషయం తేలేదాకా పిచ్చితనంగా అనవసరంగా అమ్మాయి ఏదో అందకనక ఆ అమ్మాయి అందకనక జానీ మాస్టర్ తప్పు, జానీ మాస్టర్ అమ్మాయిలు వెనకాల ఈ పిచ్చి మాటలు వద్దు. లెట్ ది ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది. ఇవాళ బాగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు వాళ్ళ కష్ట తీర్చుకోవడానికి ఇప్పుడు 5 ఏళ్ల నాడు నా చేయి పట్టుకున్నాడు, 10 ఏళ్ల నాడు నా బెడ్రూమ్లోకి రమ్మన్నాడు, నా రూమ్లోకి రమ్మన్నాడు, ఇవన్నీ వాళ్ళు చెప్పడం 10 ఏళ్ల నాడు జరిగినాయని. దానికి ఆధారాలు ఉండవు, ఏం ప్రూవ్ చేయలేము. ఓ మాట బురద వెళ్ళేయటమే. ఆ బురద వెళ్ళినా కడుక్కోవాలి మిగతా వాళ్ళు, కడుక్కుని బయట ఇలా దౌర్భాగ్యం జరుగుతుంది తప్పితే దీంట్లో ఎక్కడా నాకు వాస్తవం కనపడలేదు, ఆ అమ్మాయిని నిజాయితీ కనపడలేదు. ఖచ్చితంగా ఇది వాంటెడ్గా బురద చల్లటానికి, జానీ మాస్టర్ మీద బురద చల్లటానికి చేస్తున్న కార్యక్రమంగానే కనపడుతుంది. అది కాదని ప్రూవ్ అయితే డెఫినెట్గా జానీ మాస్టర్ కదా ఎవరైనా శిక్షించాల్సిందే. ఇప్పుడు డ్రామా కూడా అమ్మాయి 21 ఏళ్ళంటే 19 ఏట నుంచి మొదలెట్టాడు రేసింగ్. అంటే ఏంటి 19 ఏట అంటే ఈ 6 ఏళ్ళు తీసేస్తే ఆ అమ్మాయికి ఎంత 17 ఏళ్ళు అంటే 17 ఏళ్ళు మీరు మైనర్ మీద అఘాయిత్యం చేసాడనే కేసు కూడా పెట్టడం కోసం అని. ఇవన్నీ డ్రామా కనపడుతుంది. ఎవరో వెనకాల స్ట్రాటజిక్గా డ్రామా చేస్తున్నారు తప్పితే ఇది నిజం కాదు. పొలిటికల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిన కాడ నుంచి ఈ పొలిటికల్ గేమ్ జరుగుతుంది. నువ్వు వాడు వీడి ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద ఈ కూటమి వాళ్ళు లాగడానికి ప్రయత్నించారు అతను ఇరికించాలని. అది ఆఖరికి కొన్నాళ్ళు రచ్చ అయినాక ఆఖరికి తేలిపోయింది. అతను 70 కోట్లు అడిగాడు. సో ఈ భార్యాభర్తలు కలిపి ఈ 70 కోట్ల కోసం ఆడిన నాటకం అని తేలిపోయింది. సో అది సమస్య పోయింది. నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసు దాన్ని ట్రోల్ చేసి బదనాం చేయాలనుకో తీరా చూస్తే అది భార్యాభర్తల మధ్య గొడవ. ఆ భార్య గొడవ చేస్తే కొడుతుంది, పంపితే ఇంటి నుంచి తోలేసింది. సో ఆస్తి గొడవ అది. ఆ ఆస్తి గొడవ అక్కడ తేలిపోయింది. సో ఇప్పుడు ఈ కౌంటర్ వీళ్ళేం చేశారు, ఈ కౌంటర్కి తిరుపతిలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడుగా ఆదిమూలం మీద వీళ్ళు కౌంటరు చేశారు. అదేంట్రా చూస్తే మొగుడే పంపించాడు కెమెరా, అంటే ట్రాపింగ్ మొగుడే పంపించాడు కెమెరాతో తీయమని అంటే ముందే ప్రిపేర్గా ట్రాప్ చేయాలని వెళ్ళినట్టే కదా, దాంట్లో తెలిసిపోతుంది కదా. సో జానీ మాస్టరు ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ దీంట్లో యాక్టివ్గా ఉన్నాడు కానీ పవన్ ఈ చేస్తున్నారని వాళ్ళు వీళ్ళ మీద దాని కౌంటర్ వాళ్ళు చేయటం. ఇప్పుడు దాని మీద ఒకరి తర్వాత ఒకడు ఈ అమ్మాయిల విషయాల్ని సెక్స్ అని డైవర్ట్ చేయడానికి మొత్తం ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలైనాక ఏర్పడిన ప్రభుత్వం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు 6 ప్రామిసులు ఫెయిల్ అయ్యారు. 32,000 అమ్మాయిలనే పచ్చి అబద్ధం ఆడాడు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు. ఈ గేమ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు, కూటమి వేశారు. దాని కౌంటర్ వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ దీని కౌంటర్ వాళ్ళు చేయటం. ఇట్లాగూ ఒక తతంగంగా జరుగుతుంది. మోహన్ బాబు కాలేజీ మోహన్ బాబు చంద్రబాబుని వ్యతిరేకించాడు కనుక చంద్రబాబు నిరాదేశ చేస్తారు, డబ్బులు గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదు అన్నాడు కనుక అతని మీద కోపం. విష్ణు వాళ్ళ బంధువు, అది రాజకీయం లేకపోయినా అతను ఆ కూటమికి వాళ్ళకి బంధువు వైఎస్ఆర్కి. సో దీని మీద అటాక్ అది 32 ఏళ్ళుగా జరుగుతుంది కాలేజీ.
బ్రహ్మాండంగా ఎంతవరకు బ్రహ్మాండ డిసిప్లిన్ కాలేజీ, బ్రహ్మాండం ఫుడ్ గిడ్డు ఎన్విరాన్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కళాలు చూశాను, నేను వెళ్ళాను. ఆరంభం నుంచి ట్రావెల్ బ్రహ్మాండమైన కాలేజ్. దాంట్లో డిసిప్లిన్ అంతా ఎవ్రీ సిస్టమేటిక్గా ఉంటుంది. కిచెన్ అంత ఆరోగ్యకరమైన కిచెను, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద చేయటం, ఫీజు ఎక్కువ కట్టడం ఎందుకు కడతారు? ఏఎస్టీ రూల్ ఉంది, రూల్ ప్రకారం తీసుకోవాలి. ఓన్లీ మేనేజ్మెంట్ కోటానే వాళ్ళు ఏదైనా అమ్ముకోవచ్చు, కానీ మిగతా అంతా గవర్నమెంట్ ప్రకారం వెళ్ళాలి. 25% ఫీ ఇస్తున్నాడు. నేను రికమెండ్ చేస్తే మొన్న అకాడమిక్ ఇయర్ కూడా నేను ఒక చాకలోడు అబ్బాయి, వాడు డబ్బులు కట్టుకోలేడు, మంచి పిల్లాడు అంటే ఇమీడియట్గా ఇచ్చాడు సీటు. సో ఆల్ దీస్ థింగ్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఏమీ ఈ రాజకీయం అనేది ఉంది ఖచ్చితంగా. రాజకీయం లేదు తప్పించుకుంటారు. రాజకీయ కుట్ర లేకపోతే ఇవన్నీ జరగవు. ఇవి జరుగుతున్నాయి.